హెర్నియా అంటే ఏమిటి, రకాలు, లక్షణాలు మరియు ఎలా గుర్తించాలి, ఎవరికి వచ్చే ఛాన్స్ ఎక్కువ? హెర్నియా అంటే ఏమిటి? హెర్నియా అనేది శరీరంలోని అవయవం లేదా కొవ్వు భాగం బలహీనమైన కండరాల గుండా బయటికి రావడం. ఇది ఎక్కువగా పొత్తికడుపు లేదా మోకాళ్ల దగ్గర ఏర్పడుతుంది. హెర్నియా కొంతమందిలో చిన్నగా ఉండి పెద్దగా పెరగకపోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో అది తీవ్రమై సర్జరీ అవసరమవుతుంది. హెర్నియా రకాలు. హెర్నియా పలు రకాలుగా వస్తుంది. వాటిలో ప్రధానమైనవి: ఇంగ్వినల్ హెర్నియా, ఇది మగవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. పొత్తికడుపు కింది భాగంలో బలహీనమైన కండరాల ద్వారా చిన్నపాటి గడ్డలా కనిపించవచ్చు. ఫెమోరల్ హెర్నియా, ఇది ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎక్కువగా గర్భధారణ తర్వాత లేదా అధిక బరువు పెరిగిన వారిలో వస్తుంది. అంబిలికల్ హెర్నియా, ఇది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. నాభి, బెల్లీ బటన్ చుట్టూ ఒక చిన్న గడ్డగా కనిపిస్తుంది. ఇన్సిషనల్ హెర్నియా, ఇది ఆపరేషన్ చేసిన ప్రదేశంలో మళ్లీ గాయం అవ్వడం వల్ల ఏర్పడుతుంది. హయాటల్ హెర్నియా, ఇది అన్నవాహిక, ఫుడ్ పైప్ మరియు పొత్తికడుపు మధ్య భాగంలో ఏర్పడుతుంది. ఎక్కువగా గ్యాస్ ట్రబుల్, ఛాతిలో మంట పట్టేసినట్టు అనిపించవచ్చు. హెర్నియా లక్షణాలు: పొత్తికడుపు లేదా నడుము దగ్గర గడ్డ దగ్గర నొప్పి, బరువు ఎక్కువయ్యే కొద్దీ పెరుగుతుంది. పొట్టలో తిండితో అసౌకర్యం, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, దగ్గినప్పుడు లేదా ఒత్తిడి పెట్టినప్పుడు గడ్డ స్పష్టంగా కనిపించడం. హెర్నియా పెరిగి తీవ్రమైన నొప్పి ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. ఎవరికి హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువ? అధిక బరువు కలిగిన వ్యక్తులు, ఎక్కువ బరువులు ఎత్తేవారు, గర్భిణీ స్త్రీలు, పూర్వం ఆపరేషన్ చేసుకున్నవారు, చిన్నపిల్లలు మరియు పుట్టుకతో బలహీనమైన కండరాలున్నవారు, తీవ్రమైన దగ్గు, ఎక్కువగా మద్యం మరియు పొగ త్రాగేవాళ్లు. హెర్నియా రాకుండా ఉండాలంటే అధిక బరువు పెరగకుండా చూసుకోవాలి. ఎక్కువ బరువులు లిఫ్ట్ చేయడం తగ్గించాలి. పొట్టకు ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు చేయాలి. గర్భధారణ తర్వాత డాక్టర్ సూచించిన వ్యాయామాలు పాటించాలి. హెర్నియా చిన్నగా ఉన్నప్పుడే తగిన చికిత్స తీసుకుంటే సర్జరీ అవసరం లేకుండా నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అయితే దీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేస్తే సర్జరీ తప్పనిసరి అవుతుంది. మీకు లేదా మీ కుటుంబంలో ఎవరికైనా హెర్నియా సమస్య ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ను సంప్రదించండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి. ఇంకా ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.